Shall we look to the Lord in prayer? ప్రార్థనలో ప్రభువు యొక్క సహాయంతో చూద్దామండి. Our Heavenly Father, we are grateful, Lord, for a day like this when we can sit around your word. ప్రభువా, మరొకసారి ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క సన్నిధిలో మేము రాగలటి కొరకై మరొక సమయాన్ని మాకు అనుగ్రహించిన నీ ప్రేమను బట్టి నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం. Your word alone gives life. నీ వాక్యము మాత్రమే మమ్మల్ని బ్రతికిస్తుంది. As we look into your word, let your life flow into us. మేము నీ వాక్యమును చూస్తుండగా నీ వెలుగు మాపై ప్రకాశించినట్లుగా నీ జీవము వచ్చినట్లుగా సహాయం దయచేయండి. And let that word flow out as we go around in our family, in our personal lives, in society, in the church. ప్రభువా, ఆ వెలుగు ఏ వెలుగైతే మమ్మల్ని ప్రకాశింప మాలో, మా కుటుంబములో, మేము ఉండే స్థలాలలో, సమాజములో అది వెదజల్లుటకై కృప దయచేయండి. Help us that we will not just be listeners, but we will be doers of your word. నీ వాక్యము కేవలము వినేవారుగా కాకుండా దానిని అవలంబించే వారముగా క్రియాపూర్వకంగా జరిగించుటకై కృపను కోరుకుంటున్నాం. Please strengthen our inner man. ప్రభువా, మా అంతరంగ పురుషుని బలపరచండి. We need your word. నీ వాక్యం మాకు అవసరము. So that we can become strong. తద్వారా మేము బలపడగలము. And we can face the trials and temptations of this world victoriously. ప్రభువా, తద్వారా ఈ యొక్క మా జీవితంలో కలిగే శోధన ప్రతి పరిస్థితుల్లో కూడా జయించగలుగుటకై మమ్మల్ని బలపరచమని కోరుతున్నాం. And those, Lord, who are not born again may be born again. ఇంకా ఎవరైనా సరే తిరిగి జన్మించిన అనుభవం లేకపోతే వారు తిరిగి జన్మించేట్టుగా సహాయం దయచేయండి. Those who are born again may know your word in a deeper way. ప్రభువా, ఎరిగిన వారు, తిరిగి జన్మించిన వారు ఇంకా బలమైన రీతిగా నీ వాక్యమును గ్రహించడానికై కృప దయచేయండి. For all of us, Lord, your word will become a great blessing to us. తద్వారా నీ వాక్యము మాకు ఎంతో శ్రేష్టకరమైనదిగా, ఆశీర్వాదకరంగా చేయండి. And we'll be prepared for your coming. నీ తద్వారా నీ రాకడ కొరకై సిద్ధపడినట్టుగా కృప చూపించండి. Help us in the ministry of the word. నీ వాక్యము మీ దాసుడు చెప్పనేయుండగా ఆయనను బలపరచండి. And bless the ministry of the interpretation. తర్జుమాలో కూడా ఈ అయోగ్య దాసుడు కూడా కనికరించండి. Because we ask with thanksgiving in Jesus' precious and powerful name. ఈ ప్రార్థనను ప్రశస్తమైన బలమైన శక్తిగల యేసు ప్రభువారి నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. There are so many things that we can learn during Christmas time. క్రిస్మస్ సమయాల్లో ఎన్నో విషయాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. And this morning I want to reflect on so many things that are happening. There was a time which we thought it was impossible. కొన్ని అసంభవమైనవి జరగవు అనుకున్నవి అవి ఏమాత్రం కూడా ఊహించలేము. వాటిని అలా జరగనట్లుగా ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. For example, a person can do the surgery from the US using a robot and the patient may be in Australia. ఉదాహరణకి ఆస్ట్రేలియాలో ఒక పేషెంట్ ఉన్నాడు. ఆ వ్యక్తికి ఆపరేషన్ చేయడానికి రోబో ద్వారా అమెరికాలో డాక్టర్ గారు ఆపరేషన్ చేయగలిగిన శక్తి వచ్చింది. And there were times when we never thought there will be mobile phones. మనకి ఇటువంటి మొబైల్ ఫోన్ అనేవి ఉంటాయా అని మనకి ఎప్పుడు ఊహించలా. And in the small mobile there are many people who have even Bible have downloading of Bible, the whole complete Bible in the mobile. కనుక ఈ యొక్క మన వాడే ఈ ఫోన్ లో ఈ బైబిల్ గ్రంథమంతా కూడా దానిలో డౌన్లోడ్ చేయబడింది. So we have so many things that look like very difficult and impossible to believe they are happening. కనుక ఇది జరగదు, అసంభవము అనేవి జరుగుతున్నవి. And some people are very clever. కొంతమంది చాలా తెలివిగలవారండి. They think that they can easily deceive others. వారు ఏమనుకుంటారంటే ఇతరులను చాలా తేలిగ్గా మోసం చేయొచ్చు అనుకుంటారు. And one Roman Catholic priest was traveling in the from airport to another airport. ఒక రోమన్ క్యాథలిక్ బోధకుడు ఒక విమానాశ్రయం నుంచి మరొక విమానాశ్రయానికి ప్రయాణం చేస్తున్నాడు. They check all the things that you have at the airport. కనుక విమానాశ్రయానికి వెళ్ళినప్పుడు మన వస్తువులన్నీ కూడా వారు సెర్చ్ చేస్తారు. So the man took out a bottle like this. ఆ వ్యక్తి ఇలాంటి బాటిల్ తీశాడు బయటికి. The officer said to the priest, "You have a liquor bottle."
అప్పుడు తనిఖీ చేసి ఆయన ఏది నీది మద్యముతో కూడిన బాటిలా అన్నాడు. And the Roman Catholic said, no, 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 that is a water bottle. అప్పుడు ఆ రోమన్ క్యాథలిక్ బోధకుడు అన్నాడు, అయ్యా ఇది కాదు, No, but the- తాగే నీరు. But the officer said, no, it is a liquor bottle. అప్పుడు ఆఫీసర్ అంటాడు, కాదు కాదు అది మద్యము. And this man said, the Roman Catholic said, no, it is a water bottle. మరి ఈ బోధకుడేమో మంచినీళ్ళు అంటున్నాడు. And he called another officer, immigration officer. మరొక తనిఖీ చేసే ఆఫీసర్ని ఈ వ్యక్తి He said, అధికారి you said, పిలిచాడు. can you smell this and see whether it is liquor or water? అప్పుడు ఆయన అన్నాడు, దాని వాసన చూసి అది మద్యమా మంచినీళ్ళ చెప్పు. So the other man said, no, it is liquor. అప్పుడు ఆ వేరే అతను కూడా అది మద్యమే అన్నాడు. And you know what Roman Catholic said? అప్పుడు ఆ రోమన్ క్యాథలిక్ బోధకుడు ఏమన్నా తెలుసా? Oh, he did it again. He did it again. He turned water into wine. కనుక ఆయన అన్నాడు, "ఓ, దేవుడు చేశాడు, దేవుడు ఈ యొక్క నీటిని ద్రాక్షారసంగా మార్చేశాడు." So there are people who want to deceive others. కనుక కొంతమంది ఉంటారండి, వారి పని ఏంటంటే ఇతరులను మోసం చేయడమే. And we are living in such a world. ఇటువంటి లోకంలో నువ్వు నేను బతుకుతున్నా. But as we turn to the scriptures, అయితే లేఖనాలను మనం చూస్తే, you know, in the early church there is no celebration of Christmas. కనుక ఆదిమ క్రైస్తవ కాలములో ఇటువంటి క్రిస్మస్ అనే There వేడుకలు జరిగేవి is కాదు. no record of celebrating Christmas in the festivals that are given. కనుక రాయబడిన ఈ పండుగలలో క్రిస్మస్ ఎక్కడ రాయబడలేదు. The first recorded mention about December 25th is the calendar of a person called Peleocas. పియోకాస్ అనే క్యాలెండర్లో మొట్టమొదటిసారిగా క్రిస్మస్ అనే దానిని పండగ అని అక్కడ రాశారు. in AD 354. AD క్రీస్తు జన్మించిన తర్వాత 354. 354 Which, సంవత్సరంలో which was assumed as Jesus' birth to be Friday, December 25th. కనుక ఆ రోజు యేసు ప్రభు పుట్టాడు అని ఆచరణ మాత్రమే అది. But officially the date December 25th by the church fathers was announced in 440 AD. మరి క్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత 448 సంవత్సరంలో యేసు ప్రభు వారు జన్మించినట్లుగా కొంతమంది దాన్ని క్యాలెండర్లో రాశారు. This may be a history, కనుక ఇది చరిత్ర. but what we see the truth is in the scriptures. అయితే మనం చూడబోయే సత్యము లేఖనాల్లో ఉన్నాయి. And as I said in the first meeting, the service, the scripture, the Bible is the final authority. ఉదయకాల సమయంలో మొదటి సెషన్లో ఈ యొక్క క్రిస్మస్ కి అసలైన మరి ఆనవాలు మన బైబిలే. Man's views can go wrong, opinions can go wrong. మానవుడు అనుకునే తలంపులు ఉద్దేశాలు తప్పిపోవచ్చు. The perfect God who has given us the perfect word can never ever go wrong. అనే పరిపూర్ణుడైన దేవుడు ఏదైతే రాశారో అదంతా కూడా పరిపూర్ణతతో ఉన్నవి, అది ఏమాత్రము మరి అబద్ధము కాదు. So please turn with me to Luke chapter 1. నాతో కలిసి మీరందరూ కూడా లూకా సువార్త 1వ అధ్యాయము We'll read few verses alternately. కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. Verse 34 through 38. 34వ వచనం నుండి 38వ వచనం వరకు. Luke chapter 1. లూకా సువార్త 1వ అధ్యాయము Verse 34 to 38. 34 నుండి 38 వరకు. And we want to look into this passage to note and observe that God makes incarnation of Jesus possible. కనుక యేసు ప్రభుని మానవ రూపములో ఆయన పంపటం అనేది సంభవించిందని దేవుడు సాధ్యపరుస్తూ ఈ వచనాలు రాశారు. People may make mobile phones. People may manufacture mobile phone. మనుషులు ఈ యొక్క సెల్ ఫోన్లు తయారు చేయొచ్చు. They can make lot of things that are not possible. కనుక అసాధ్యమైనవి కూడా వారు దానిలో ఉంచి ఉండొచ్చు. A surgeon from US can do the surgery with the help of robot in Australia. ఆస్ట్రేలియాలో ఉన్న పేషెంట్ కు అమెరికాలో ఉన్న మరి సర్జన్ చక్కటి రోబోట్ ద్వారా ఆపరేషన్ చేయవచ్చు. But something that man cannot do, that's what we want to see here. కనుక మానవులు చేయలేని అసంభవమైన కార్యాన్ని దేవుడు చేయగలడని ఇప్పుడు చదవబోతున్నాం. God does something impossible. కనుక అసాధ్యమైనది దేవుడు జరిగించాడు. Verse 34 through 38. 34వ వచనం నుండి 38వ వచనం వరకు. First verse, brother will read in Telugu. 34వ వచనాన్ని నేను తెలుగులో చదువుతాను, తర్వాత మిగతా వచనాలు మీరు మార్చి చదువుకుందాం. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, And entered the house of Zacchaeus and greeted Elizabeth. నిన్ను కమ్ముకొను కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు, మరియు
నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. వడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. ఏ మాట నిర్ధకము కానేరదని. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. Let us keep 34 to 38 in front of us. ఈ 30 చదువుకున్న ఈ వచనాలను మనం ముందు ఉంచుకుందాం. And look at the way God has made it possible, something which is impossible. కనుక దేవుడు అసంభవమైన దానిని, అసాధ్యమైన దానిని ఎలాగో సాధ్యపరచాడో చూద్దాం. Nothing is impossible for God's accomplishment. కనుక దేవుడు ఉద్దేశించింది ఏది కూడా నిరర్ధకము కానేలదు. If God wants to accomplish something for his program, nothing is impossible. దేవుడు తన ఉద్దేశము కొరకై, ప్రణాళిక కొరకై ఉద్దేశించింది అది జరగకుండా ఉండదు. And what is mentioned here is something impossible, and that is marvelous in our sight, and this is Christmas. కనుక ఇప్పుడు చదువుకున్న వాక్య భాగము మన కన్నులకు ఆశ్చర్యము కలిగించేది, దేవుడు జరిగించిన కార్యం అది. And it is beyond our comprehension. మనం ఊహకు మించినది. And the text before us is chapter 1, Luke, verse 34 to 38. మన ముందు ఉంచబడిన వాక్య భాగము లూకా సువార్త 1వ అధ్యాయము 34 నుండి 38 వరకు. Let us look at 3 aspects here ఇక్కడ 3 విషయాలను చూడబోతున్నాం. to understand that nothing is impossible in God's program. కనుక తద్వారా దేవుని యొక్క మరి ఉద్దేశములో ఏది కూడా అసాధ్యము కాదు అని The first aspect is మొట్టమొదటి Mary's question about impossibility. Mary's question about impossibility. అసాధ్యమైన దాని విషయమై మరియా ప్రశ్నించింది. You know, we all have questions, మనందరూ కూడా ప్రశ్నలు ఉంటాయండి. and sometimes they relate to impossible things. వాటిలో కొన్ని జరగవు. No, they are impossible. జరగవు. And Mary is chosen here to accomplish God's purpose. అయితే ఇక్కడ దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మరియా ఎన్నుకోబడింది. So the first one is Mary's question about impossibility. కనుక మొట్టమొదటిగా అసంభవమైన దానిని మరియా ప్రశ్నించింది. Secondly, రెండవది messenger's answer here. Messenger's answer points out to supernatural act. కనుక ఈ వర్తమానం అనేది ఏదైతే జరగకుండా ఉంటుందో ఆ విషయం గురించి. The third aspect that we want to see from the passage, చదువుకున్న ఈ యొక్క లేఖనాలలో the message that is given here is God's word. ఇవ్వబడిన వర్తమానము దేవుని యొక్క మాట. That means believing in God's word makes you experience that for God nothing is impossible. తద్వారా దేవుని మాటను గనుక విశ్వసిస్తే దేవునికి అసాధ్యమైనది ఏది లేదని మనం గ్రహించాలి. So let us begin with the first one. ఇప్పుడు మొట్టమొదటిగా ఏదైతే చూడబోతున్నామో The first one is Mary's question. మొట్టమొదటిది మరియ ప్రశ్న. Did you look at that in chapter 1 verse 34? కనుక చదివిన వాక్య భాగంలో మీరు చూశారా? Mary has this question. మరియకు ఈ ప్రశ్న How ఉంది. can this be? ఇది ఎలాగు జరుగును? You know, sometimes we go through problems and situations that are beyond our comprehension. కొన్నిసార్లు మనకు ఊహకు మించినవి, మనకు అసంభవమైనవి ఏంటి జరగబోతుందా అని ఆలోచిస్తూ You know, ఉంటాం. I go through such problems many times. కొన్నిసార్లు నేను కూడా అటువంటి పరిస్థితి గుండా వెళ్తూ Sometimes ఉంటా. it may be financial crisis, కొన్నిసార్లు ఆర్థిక సంబంధమైనవి, and sometimes it may be some other situations that are beyond our control. కనుక మనం అదుపు చేయలేని విషయాలు కొన్ని అయి ఉండవచ్చు. I remember during my long time in a place called Lucknow, లక్నోలో సహోదరుడు కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు, and I stayed there for a long time, చాలా కాలము లక్నోలో సహోదరుడు ఉన్నాడు. and long enough to forget my Telugu. తద్వారా తెలుగు కూడా మర్చిపోయా. So much so that I got that Hindi so much into me that when I speak Telugu, Hindi comes out. కనుక సహోదరుడు ఎంత అలవాటు పడిపోయారంటే లక్నోలో పొరపాటున తెలుగు మాట్లాడుతూ ఉంటే అనుకోకుండానే హిందీ వచ్చేస్తా ఉంటుంది. And that's why God is enabling Brother Prakash Rao to interpret. కనుక ఈ నిలబడిన నన్ను తర్జుమా కొరకై దేవుడు వాడుకోవడానికి సహాయపడ్డాడు. And if you want to listen to my poor Telugu, you will not sit here. సహోదరుడు కనుక తెలుగులో వర్తమానం చెప్పారంటే బహుశా ఉండరంటున్నారు. So I was traveling once from Lucknow to South India, that is in Kerala. సహోదరుడు ఒకసారి లక్నో నుంచి కేరళకి ప్రయాణమై వస్తున్నారు. And I was traveling in a train. సహోదరుడు రైలు బండిలో వస్తా ఉన్నారు. And I need to get a connecting train from at Jhansi.
సహోదరుడికి మరి వేరే It's చోట a- రైలు మారాలి. it's a- ఆ స్టేషన్ పేరు ఝాన్సీ. It's a big junction. అది పెద్ద జంక్షన్ అది. And the train was coming from Delhi. నేను ఎక్కబోయే ట్రైను ఢిల్లీ నుంచి వస్తుంది. My train has to reach Jhansi at 1:30. సోదరుని యొక్క ప్రయాణం చేస్తున్న లక్నో నుండి వచ్చే ట్రైను 1:30 చేరుకోవాలి. And the train from Delhi has to come to Jhansi at 2:30. మరి సహోదరుడు ఎక్కవలసిన మళ్ళా కెనడాకి వెళ్ళవలసిన ఆ బండేమో 2:30కి రావాల్సి ఉంది. So I have enough time to get down and get into another train. కనుక ఈ గంట సమయం ఉంది కాబట్టి దిగి మళ్ళా ఎక్కడానికి చాలా సమయం ఉంది. But what happened on the way? అయితే దారిలో ఏం జరిగిందంటే My train was getting delayed. నా రైలు కొంచెం ఆలస్యం అయిపోతా ఉంది. Delayed and delayed and delayed. నేను ప్రయాణం చేస్తున్న ఆ బండి ఆలస్యం 1 hour, అయిపోతా ఉంది. 1 hour, 1.5 hours, then 2 hours delay. ఎంత ఆలస్యం అయిందంటే గంట అయిపోయింది, గంటన్నర అయిపోయింది, 2 గంటలు కూడా అయిపోయింది. That means I have to reach Jhansi at 3:30. ఇప్పుడు దీన్ని బట్టి లెక్కేసుకుంటే ఝాన్సీ అనే జంక్షన్ కి And- 3:30కి చేరుకోవాలి. And the other train will leave at 2:30. నేను ఎక్కాల్సిన బండి 2:30కి వచ్చేస్తుంది. Then I'm lost there. ఇప్పుడు నాకు నష్టం. I prayed అప్పుడు సోదరుడు ప్రార్థన and చేసుకున్నాడు. prayed ప్రార్థన చేసుకున్నా and again prayed. మళ్ళా చేసే ప్రార్థన. And lastly I said like this, చివరికి Lord, అన్నాను, Lord, ప్రభువా in the name of Jesus, యేసుక్రీస్తు వారి నామములో I stopped the train which is coming from Delhi at Jhansi. కనుక మరి ఢిల్లీ నుంచి ఝాన్సీకి వస్తున్న ఆ రైలు బండి నేను ఎక్కవలసింది. That happened- అక్కడ ఆగిపోవాలి. Such prayer I prayed only for the first time మొట్టమొదటిసారిగా అటువంటి ప్రార్థన అప్పుడే చేశానండి. and the last time. అదే చివరి కూడా. I don't want you to pray like that. మీ అందరు కూడా అలా ప్రార్థన చేయమని నేనేం కోరట్లేదు. That experience may be my experience, it need not be your experience. కనుక ఆ అనుభవం నాకుంది కాబట్టి అనుభవం నీకు ఉండకూడదని Or అనుకుంటున్నాను. maybe God allowed to pray me to pray like that కనుక particular ఆ time. సమయంలో దేవుడు అటువంటి ప్రార్థన చేయడానికి అనుమతించాడు. So what happened? ఏం జరిగిందంటే At 3:30 my train arrived. నేను ఎక్కిన బండి లక్నో నుంచి వచ్చిన I was 3:30కి వచ్చింది. I was ready with my luggage రెడీగా నాకు సామాన్ రెడీగా చదువుకున్నాను. at the door, తలుపు దగ్గర నిలబడ్డా. and in front of me నా ఎదురు I saw the train delayed by 1 hour from Delhi and standing in front of me. ఏది ఎక్కవలసిన బండి 2:30కి రావాల్సిన బండి గంట ఆలస్యమై నా ముందే And- 3:30కి నిలబడింది అక్కడ. I took my luggage and went into that, ఇక్కడ నా సామాన్ తీసుకొని ఇటు నుంచి అటు వెళ్ళాను. and immediately the train started. నేను ఎక్కిన వెంటనే రైలు కదిలిందండి. And that was an interesting experience. అది చాలా మరి ఎంతో అద్భుతమైన అనుభవం. But you don't pray like that. కనుక నేను చేశాను కాదు ప్రార్థన, మీరు కూడా చేయండి అని Because చేయొద్దు. only God's GAURD, He has to stop the vehicle, not we. కనుక ఆ ఆపేవాడు గాడ్ అనే ఆయన కాబట్టి ఆయన చేయగలడు. But sometimes if God wants to stop us for us, praise God. కనుక దేవుడే కొన్నిసార్లు ఆపాలనుకుంటే దేవునికి So స్తోత్రం. there are times we all go through problems. How can this be? కనుక ఇక్కడ మరియకు కూడా ప్రశ్న ఉంది, ఇది ఎలాగు జరుగుతుంది? Look at verse 34. 34 వచనం చూడండి. Then said Mary unto angel, how shall this be, seeing I am a virgin? అందుకు మరియా Not a man. ఎరుగని దాననే ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా. Now the context refers to Jesus Christ as the Son of God. కనుక ఇక్కడ విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడుగా చూపబడుతున్నాడు. And the context here says he is to be the savior to be born through Virgin Mary. కనుక ఆ పుట్టబోయే ఆ శిశువు కన్యగర్భమున జన్మించవలసినగా Now లిఖించబడింది. God is to be incarnated is a mighty deed. కనుక దేవుడు అసమానుడుగా లేకపోతే మనుష్య రూపములో రావాల్సిన వాడిగా నిర్ణయించబడింది. But how can this be? అయితే ఇది ఎలాగూ Mary was troubled. మరియకు సమస్య. You know, lot of things would have flashed through her mind. అనేకమైనవి తలంపులు బహుశా మరియకు కలిగి ఉండవచ్చు. Being a simple woman, సామాన్యమైన స్త్రీ and కాబట్టి. she is also known to be a poor woman. అందుకు మాత్రమే కాకుండా రాయబడింది ఆమె ఒక And పేదరాలు. on the top of that, she is a virgin. మరి దానికి ముందుగా ఆమె కన్యక. But listen carefully. జాగ్రత్తగా వినండి. In such a situation, ఇటువంటి పరిస్థితిలో when things are all looking like dark for Virgin Mary, ఆ కన్య అయిన మరియకు విషయాలన్నీ కూడా చీకటిగా అంధకారముగా ఉండగా all that she needs to know by revelation
అవన్నీ కూడా ప్రత్యక్షత ద్వారా ఆమెకు that తెలుపబడినవి. nothing is impossible for God's program to be accomplished. దేవుని కార్యము సిద్ధించబడాలంటే జరగాలంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. Brothers and sisters, in your life, in my life, ప్రియ సహోదరుడా సహోదరి, నా జీవితంలో గాని నీ జీవితంలో గాని nothing is impossible for God to accomplish His program in and through you. నీ ద్వారా నా ద్వారా తన కార్యమును జరిగించడానికి కొరకై ఆయన ఎన్నుకునే సాధనము, ఆయన చేసే కార్యం అసాధ్యమైనదిగా ఉండదు. Don't you get such kind of questions? How can this happen in my life? కనుక నీకు ప్రశ్న రాదా, ఇది ఎలాగూ జరుగుతుంది అనే ప్రశ్న రాదా? God, the word of God says He looks, His eyes are to and fro. కనుక ఆయన చూస్తాడు, ఆయన కన్నులు సంచరిస్తా ఉన్నాయి. 2 Corinthians chapter 16, మరి రెండవ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము verse 9. 9వ వచనం రాయబడింది. For the eyes of the Lord move to and fro throughout the earth. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనంలో తన ఎడల యథార్థుడము గలవారు బలపరచుట యెహోవా కన్నుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. And how much or how long is He looking at people? కనుక ఎంత కాలము నుంచి తన జనుల వైపు ఆయన చూస్తున్నాడు? Does He have a shift system? ఏదో ఈ కాసేపు చూస్తాను, తర్వాత కాసేపు పండుకుంటాను, తర్వాత చూస్తాను అనుకుంటున్నాడా? 8 hours? 8 గంటలు? No, the Bible has to be interpreted according to the scriptures. కనుక బైబిల్ అనేది లేఖనముల ద్వారా అది భాషాంతరం చేయబడాలి. The Bible says that one who takes care of us will never slumber, never sleep. కనుక నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని బైబిల్లో రాయబడింది. That means 24/7 his eyes are open for all of us at all times. 24/7 కాలమంతా కూడా ఆయన కళ్ళు తెరిచి సంచారం చేస్తా ఉన్నాయి. There are 4 years I was working in Delhi. For 4 years I was working in Delhi. సహోదరుడు ఢిల్లీలో 4 సంవత్సరాలు పనిచేశారండి. One of the staff పనిచేస్తున్న సిబ్బందిలో ఒకడు could not hear and speak. వారికి వినపడదు, మాట్లాడదు. So once her father came to me. ఒకసారి వాళ్ళ నాన్నగారు నా దగ్గరికి వచ్చాడు. And she said, "Brother, I prayed for her so much." సహోదరుడా, నా కొడుకు కోసం చాలా ప్రార్థన చేశాను. And somebody told me సో ఎవరో నాతో that చెప్పారు, God is getting so many requests from all over the world. God is getting receiving requests from people from all over the world. కనుక దేవునికేమో అన్ని దేశములో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనకి విన్నపం చేస్తున్నారు. So there are so many requests. చాలా విన్నపాలు ఉన్నాయి. So why don't you ask God after 1 o'clock midnight? కనుక 1 గంట తర్వాత దేవుని ఎందుకు అడగకూడదు? When all the people are sleeping, ప్రజలందరూ కూడా ఆ సమయంలో నిద్రపోతా ఉంటారు. God is getting less requests. కనుక ఆ సమయంలో బహుశా దేవుడికి తక్కువ విన్నపాలు వస్తూ ఉండవచ్చు. How unbiblical such thoughts are. చూడండి ఎంత అద్భుతమైన తలంపు. Psalm 139, 139వ కీర్తన verse 16. 16వ వచనం అండి. 139వ కీర్తన 16. Your eyes have seen my unformed substance. నీ కన్నులు నేను Verse 16, 113. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. God can see what you and I cannot see. నీవు నేను చూడలేని దానిని దేవుడు మాత్రమే చూడగలడు. And it says here, and in your book were all written the days that were ordained for me. నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. When as yet there was not one of them written. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే. Proverbs chapter 20. సామెతల గ్రంథము 20వ అధ్యాయములో verse 24. 24వ వచనం ఉంది. Man's steps are ordained by the Lord. మరి సామెతల గ్రంథము 20వ అధ్యాయము 24వ వచనం ఏమండి? ఒకని నడతలు యెహోవా వశము. The truth is, సత్యం ఏంటంటే God knows everything at all times. అన్ని సమయములలో దేవునికి అన్ని విషయాలు గ్రహింపు ఉన్నవి. He doesn't sleep, he doesn't slumber. కనుక కారణం ఏంటంటే ఆయన కునుకడు నిద్రపోడు. So all that Virgin Mary needs to know at this time is revelation through the word of God. కనుక ఏ విషయాలైతే మరియ తలంస్తూ ఉన్నదో అవన్నీ కూడా దేవునికి ఆయన గ్రహించాడు. Before we go further, look into the second component. మరి రెండవ విషయాన్ని చూడక ముందు she says, I am virgin. ఆమె అంటుంది
ప్రభువా నేను కన్యను కదా. That points out to the fact that it is impossible for Mary to have a child. కనుక తద్వారా ఆమె ఏం చెప్తుందంటే ఈ కన్యకకు ఇది జరుగుట అసంభవము. But the Bible says here, అయితే బైబిల్ అంటుంది therefore the Lord himself shall give you a sign. అయితే దేవుడే నీకు ఒక సూచనను ఇచ్చును. Behold, a virgin will be with the child and bear a son. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. We have a wonderful promise given by Isaiah. ఈ యొక్క అద్భుతమైన మరి వాగ్దానము యెషయా గ్రంథములో ఇవ్వబడింది. Come to chapter 7. యెషయా గ్రంథము 7వ అధ్యాయం అండి. The promise given to us మనందరికీ ఇవ్వబడిన వాగ్దానం అది through Isaiah యెషయా గారి ద్వారా long time back, కొన్ని వందల సంవత్సరాల పూర్వమే 700 years before Jesus was born. యేసు ప్రభువారు పుట్టక మునుపే 700 సంవత్సరము క్రితమే. Verse 14. 14 వచనమండి. Read, brother. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు. It could have been difficult even for Isaiah the prophet to believe this. కనుక ఈ రాసిన ప్రవక్త అయిన యెషయా కూడా నమ్మటానికి అసాధ్యమై ఉండవచ్చు. But that is what is happening in Luke now. అయితే ఆ విషయమే లూకా సువార్తలో జరగబోతుంది. Who is the writer of Luke? మరి లూకా సువార్త రాసింది ఎవరండి? He is a physician. You all know that. You are very good. తెలుసు ఆయన ఒక వైద్యుడని. Brothers and sisters in Carmel have good knowledge of the Bible. కర్మేల్లో ఉన్న విశ్వాసులకి బైబిల్ గ్రంథం మీద చాలా గట్టి పట్టుంది అని నమ్ముతాను. And praise God for that. దాని కొరకే దేవునికి స్తోత్రాలు. Instead of being afraid of COVID, you are here in the house of God. కోవిడ్ వచ్చింది ఇళ్లలోనే ఉండాలని భయం లేకుండా దేవుని ఇంటికి వచ్చారు. And also instead of making some special food at home, you are here. ఇంట్లో కూర్చొని దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ కాకుండా దేవుని ఇంట్లో గడపడానికి And so nice to see all the Bibles open. కనుక మీ అందరూ బైబిల్ తెరవటం చూస్తున్నాను నేను. Also, I don't see anybody sleeping here. ఇక్కడ కూర్చున్న వాళ్ళు నిద్రపోయే వాళ్ళు ఎవరు నాకు కనబట్లా. Praise God for this assembly. కనుక ఈ సంఘాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. God has given me this honor to be in your midst. మీ మధ్య ఉండడానికి దేవుడు నాకు ఆధిక్యత ఇచ్చాడు. And so we see that for virgin it is impossible, but God has given a prophecy. కన్యకకైతే అసంభవము, ప్రవచనంలో అయితే రాయబడింది. So Mary has to understand God's word now. ఇప్పుడు మరియా దేవుని యొక్క లేఖనాలను గ్రహించాలి. So let us go to the second aspect. ఇప్పుడు రెండో విషయానికి వెళ్దాం. To understand this fact, ఈ విషయమును గ్రహించాలి అంటే that the supernatural act is important here. ఏదో బలమైన శక్తి ఒకటి పని చేయాలి. Do you believe, brothers and sisters, that God can do supernatural things? ఈ యొక్క బలమైన జరగరాని కార్యమును చేయగలడు దేవుడు నమ్ముతున్నావా? That is a miracle. అదే అద్భుతం అంటే. That is what God is doing. ఆ అద్భుతమే దేవుడు చేయబోతున్నాడు. Today there may be many people who claim to show miracles. ఈ దినాల్లో చాలా మంది మేము అద్భుతాలు చేస్తాం, ఇది చేస్తాం, ఇది చెబుతూ ఉంటారు. There are false prophets like Benny Hinn. కనుక బెన్హెమ్ అనే ఒక మరి అబద్ధ బోధకుడు కూడా ఉన్నాడండి. And maybe Paul Dinakaran. పాల్ దినకరన్ వాళ్ళలో ఒకడు. Don't you look into such kind of teachings. అటువంటి బోధలు, అటువంటి వారిని దయచేసి చూడొద్దు. They are false teachings. అవన్నీ కూడా అబద్ధ బోధలు. And there may be some people who are healing, they may show some cheap kind of magic. కనుక ఏదో తక్కువ స్థాయిలో మంత్రం చేసి ప్రజలు స్వస్థత పొందుతున్నారని బహుశా చూపిస్తూ ఉండవచ్చు. But our God does supernatural acts. అయితే నువ్వు నేను విశ్వసించిన దేవుడు ఆయన మహాద్భుతాలు చేయగలవాడు. So the second aspect here, రెండవ విషయం ఏంటంటే messenger's answer points out to supernatural act. కనుక దేవుని యొక్క అసమానమైన మరి శక్తిని చూడగలము. Now look into the scripture. లేఖనాలు చూద్దాం. Who is the messenger here? ఇక్కడ వర్తమానం తెచ్చింది ఎవరండి? Angel Gabriel. కనుక గబ్రియేలు అనే దూత. You know, there are two angels whose names are mentioned in the scripture. బైబిల్ గ్రంథంలో ఇద్దరు దూతల పేర్లు రాయబడ్డాయి. One is Michael ఒకలేమో మిఖాయేలు and the other one is రెండవ దూత Gabriel. It looks like you are not hungry today. ఇప్పుడు గాబ్రియేలు అని మీ అందరూ గట్టిగా అరిచారు కాబట్టి ఏం అర్థమవుతుందంటే మీకు ఎవరికి ఆకలి లేదు అని. So second one is Gabriel. రెండవ దూత పేరు
గాబ్రియేలు The angel's message here points out to the fact how God's program exactly is going to be accomplished. కనుక ఈ దూత యొక్క మరి వర్తమానం ఏంటంటే దేవుడు తాను చేయబోయేది ఎలాగూ చేయబోతున్నాడో ఖచ్చితంగా చూపిస్తున్నాడు. And that supernatural act is beyond human comprehension. కనుక ఆ చేయబోయే ఆ బలమైన లేదా మహత్తరమైన శక్తి మానవ ఊహాజనితమైనది. Humanly it is impossible. మానవ సంబంధంగా అది జరిగి తీరదు. But the Bible says, we have read in the portion, for God nothing is impossible. కనుక చదువుకున్న వాక్య భాగంలో దేవునికి అసాధ్యమైనది నిరర్ధకమైనది ఏది లేదని చదివాం. And that is the message of Christmas today. అదే క్రిస్మస్ యొక్క సందేశము. Incarnation of the Lord Jesus Christ focuses on God's impossible acts for man. మానవ రూపములో దేవుడైన యేసుప్రభువారు రావటమే దేవుని యొక్క అతీతమైన బలమైన శక్తి. That is how salvation has become possible to us. ఆ విధంగా రక్షణ అనేది నీకు నాకు సాధ్యపరచబడింది. It is impossible for man, but God made it possible so that you and I can be saved. పిల్లరా, దేవుడు మానవుల విషయంలో అయితే మానవుడు రక్షించబడటం అనేది అసంభవమే కానీ నీవు నేను రక్షించబడటము దేవుని యొక్క ఉద్దేశము అది జరిగి తీరింది. Look at verse 35. చూడండి 35వ వచనము. The angel answered and said to her, దూత verse 35, chapter 1. లూకా సువార్త 1:35. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వశక్తిని నిన్ను కమ్మును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. Verse 36. 36వ వచనం అండి. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. Two insights here. రెండు అంతర్భాగాలు ఉన్నాయండి. Number 1, supernatural act is of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అతీతమైన బలమైన శక్తి. Power would take charge. కనుక శక్తి నిన్ను కమ్ముకొనును. It happened only once, ఒక్కసారి జరిగింది, never to be repeated. మళ్ళా తిరిగి ఎప్పుడు అది కొనసాగించబడలేదు. It happened once, ఒకసారి జరిగింది, it never to be repeated. మళ్ళా తిరిగి అది జరగలేదు. That's what we need to know about Christmas. ఆ క్రిస్మస్ గురించి అది నువ్వు తెలుసుకోవాలి. The supernatural act of God. దేవుని యొక్క అతీతమైన బలమైన శక్తి. Supernatural act of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అతీతమైన బలమైన శక్తి. Secondly, the Son of God points out to supernatural work of God. కనుక ఈ దేవుని కుమారుడు అనేవాడు దేవుని యొక్క మహత్తరమైన అతీతమైన శక్తిని గురించి ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. Firstly, supernatural act of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అతీతమైన శక్తి. Many believers don't even believe that there is Holy Spirit. కొంతమంది విశ్వాసులు ఉన్నారు కానీ పరిశుద్ధాత్మ ఉన్నాడని కూడా కొంతమంది నమ్మరు. Brothers and sisters, every day we need to consciously live that we with the knowledge of the Holy Spirit. పిల్లరా, నీవు నేను ఈ భూమి మీద బ్రతుకుతున్నంత కాలము ఈ పరిశుద్ధాత్మ ఉన్నాడు అని సత్యం గ్రహించాలి. Every day I thank the Lord for the Holy Spirit indwelling in me. వ్యక్తిగతంగా నా జీవితంలో నేనైతే పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడని నమ్మి సంతోషిస్తుంటాను. 2 Corinthians 3:17. రెండో కొరింథీ పత్రిక 3వ The Lord is that Spirit. కనుక దేవుడే ఆత్మ. When we invite Jesus into our hearts, the Holy Spirit indwells in us. ఏనాడైతే యేసు ప్రభువుని హృదయంలోనికి ఆహ్వానించామో అప్పుడే పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. Ephesians chapter 1 verse 13. ఎఫెసు పత్రిక 1వ అధ్యాయం 13వ The moment you have believed in the gospel, ఎప్పుడైతే రక్షణ సువార్త విన్నావో, the Holy Spirit has sealed you. నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు ముద్రించాడు. So consciously every believer needs to know that the Holy Spirit is residing in him and her. కనుక ప్రతి విశ్వాసి కూడా గ్రహించాలి ఏమంటే తనలో పరిశుద్ధాత్ముడు రక్షించబడడానికి ఉన్నాడని గ్రహించాలి. Whether you are at home, ఇంట్లో ఉన్నా, whether you are in bazaar, మార్కెట్లో ఉన్నా, whether you are in your college, or whether you are driving a car, లేకపోతే నువ్వు వాహనాన్ని నడుపుతూ ఉన్నా, every believer has the Holy Spirit in him. కనుక ప్రతి విశ్వాసి కూడా తనలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. And that Holy Spirit has power, supernatural power to act. కనుక మనలో పనిచేయడానికి ఆ పరిశుద్ధాత్ముడు అతీతమైన శక్తి కలిగిన వాడు. And the power of God accomplishes that something which is impossible. కనుక జరగరానిది
నిరర్ధకమైనది జరిగించడానికి ఆయన మనలో ఉన్నాడని గ్రహించాలి. Here is a great lesson for us. ఇక ఒక గొప్ప పాఠం నువ్వు నేను నేర్చుకోవాలి. When we face struggles and temptations and doubts, కొన్నిసార్లు మనకి కలిగే సమస్యలు లేకపోతే మనకున్న అనుమానాలు you know, keep trusting God, keep believing in Him. ఆయన యందు మాత్రమే విశ్వాసం ఉంచు. And God does His work in His own time. కనుక దేవుడు తన సమయములోనే తన కార్యమును సిద్ధింపజేస్తాడు. What does Galatians 4:4 say? కనుక గలతీ పత్రిక 4:4 ఇలా రాయబడింది. గలతీ పత్రిక కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రం లోబడిన వారు విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడు. It says when the fullness of time come. కనుక కాలము పరిపూర్ణమైనప్పుడు, brothers and sisters, God has His time. సహోదరా సహోదరి, దేవునికి ఒక సమయము ఉంది. We are in hurry. మనమేదో తొందరపడిపోతూ ఉంటాం. But God is not in hurry. అయితే దేవుడు ఏమాత్రము తొందరపడడు. When the Lord Jesus was on this earth, యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్న దినాలలో, did you ever notice that He was in hurry? కనుక ఎప్పుడన్నా ఆయన తొందరపడుతున్నాడని ఎప్పుడు గ్రహించాము? Oh, I had to dress up fast. I had to dress up fast. తొందరగా బట్టలు వేసుకోవాలి. I must run and catch the train. పరిగెత్తుకొని రైలు బండి ఎక్కాలి. Or do something in time. కనుక ఈ సమయానికి పని చేయాలి. No, He was in His own time. అయితే యేసు ప్రభువారు అయితే తన సమయములోనే ఉన్నాడు. Right time to meet the needs of people. కనుక ప్రజల యొక్క అవసరాలను సరైన సమయములో వారికి తీర్చబడాలి. In the night time He met Nicodemus. కనుక రాత్రి వేళ నికోదేమును కలుసుకున్నాడు. The right time under the tree He saw Zacchaeus sitting on the tree. కనుక ఒక సమయములో చెట్టు కింద నిలబడిన జక్కయ్యని యేసు ప్రభువారు చూశాడు. The right time He met the Samaritan woman. కనుక సరైన సమయంలో సమరయ స్త్రీని యేసు ప్రభువారు కలుసుకున్నాడు. God's plans are well organized, well administered and well engineered. కనుక దేవుని సమయాలను కూడా సరియైన విధంగా సరియైన రీతిగా అవన్నీ కూడా అమర్చబడినవి. But we are in hurry many times. అయితే నీవు నేను అనేక పర్యాయములు తొందర Not knowing that God is working in your life, in my life. కనుక దేవుడు ఏ కార్యమైతే చేయబోతున్నాడో నీలో నాలో గ్రహింపకున్నాం. Shaping our lives. మన జీవితాన్ని మనమే చెక్కుకుంటున్నాం. Shaping our inner man. మన అంతరంగ పురుషుని మనమే చెక్కుకుంటున్నాం. Breaking our pride. కనుక మన గర్వమును బయటపెడుతున్నాం. They are taking away our pride from inside. అతిశయాన్ని బయటికి తీసుకొస్తున్నాము. Making us to humble ourselves. మనము తగ్గించుకుంటున్నాం. Sometimes people will come and say that you have this sin in you. కొంతమంది వస్తారు, సహోదరుడా సహోదరి నీలో పాపం ఉంది. I was on the ship Logos many years ago. సహోదరుడు కొన్ని సంవత్సరాలు చాలా కాలము లోగోస్ షిప్ లో ఆయన చేశారండి. I was only 19 years that time. సహోదరుడు లోగోస్ షిప్ లో ఆయన పనిచేసినప్పుడు వయసు 19 సంవత్సరాలు. Long time back. అది చాలా కాలమైందండి. There was a leader. మాకు ఒక నాయకుడు ఉన్నాడు. He came to me. ఆయన వచ్చి He was watching. Rider, బాబు you have. ఇప్పుడు ఏ మాట అయితే God brings people to teach us, to break us. I'll give you one illustration. It is about a teacup. ఉదాహరణకి టీ తాగే కప్ చూద్దాం. This is an illustration. ఇది ఒక England. And they used to షాప్కి వెళ్తారు. both like old ones, antique kind of things that are put on the store. ఆ స్టోర్ లో పెట్టబడిన పాత వస్తువులను చూస్తూ ఉంటారు. Especially they like the pottery. And this was their 25th wedding anniversary. అది అప్పుడు ఆ సమయంలో వారిది వివాహమై 25 ఇయర్స్. One day in this beautiful shop they saw a beautiful. వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ దుకాణంలో చక్కటి టీ కప్పు వారికి. This couple said, "Can we see that cup?" కనుక వాళ్ళు అనుకున్నారు అది చూద్దామా అన్నారు. We never seen such a beautiful before. కనుక ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇట్లాంటి టీ కప్పుని మనం చూడలేదు. And when they took the cup into their hands, ఆ టీ కప్పు వాళ్ళు చూడటానికి చేతిలో పెట్టుకోగానే the teacup suddenly started speaking. ఆ
ఆ టీ కప్పు అది పగులుతా వచ్చింది. I haven't always been like this, beautiful. కనుక ఇది ఎప్పుడు కూడా ఇంత అందంగా నేను ఇప్పుడు చూడలేదు. There was a time when I was red and I was a clay. నేను ఎర్రగా మట్టిగా ఉన్నాను. And my master took me and rolled me and patted me. నా యజమానుడు నన్ను ముద్ద చేశాడు, దానిని సారె మీద పెట్టి చేశాడు. And I said, don't do that, keep me alone. అప్పుడు నేను అన్నాను, నన్ను అలా చెయ్యొద్దు, నన్ను ఒంటరిగా ఉంచి విడిచిపెట్టని చెప్పాను. But he put me on a spinning wheel. దానిని మరి గుండ్రంగా తిరిగే సారె మీద పెట్టాడు. And they made that spinning wheel to run. ఆ మట్టి మీద నన్ను తిరిగేటట్టుగా దాన్ని చేశాడు. Round and round. గుండ్రంగా. And I said, I'm feeling dizzy, stop it. నాకేమో నొప్పుడుతుంది, నేను తట్టుకోలేకపోతున్నాను అని అనుకున్నాను. I screamed. నేను కేకలేశాను. The master said, nodded, not yet. ఇప్పుడే కాదు ఆగు అన్నాడు ఆయన. అని అంటున్నాడు. Then he put me into an oven. నన్ను తీసుకెళ్లి మరి కాలుతున్న మంటలోకి తీసుకెళ్ళాడు. I never felt such heat. ఎప్పుడు కూడా ఇంత వేడిని నేను అనుభవించలేదు. I wondered why he wanted me to be burnt. నన్ను ఎందుకు ఇలాగ కాల్చాలి అని అనుకున్నా నేను. And I yelled, knock the door. I shouted and I knocked at the door. నేను కేకలేసి ఏడ్చి తలుపు కొట్టా. I could see his face through a small hole. చిన్న రంధ్రం గుండా నన్ను చేసిన వానిని కళ్ళు చూశాను. Saying, not yet. ఆయన అన్నాడు, ఇంకా అవ్వలేదు. Finally the door opened. చివరిగా తలుపు తెరిచాడు. He put me into a shelf. నన్ను ఒక అరలో పెట్టాడు. I began to cool. అప్పుడు నేను చల్లబరచబడుతూ వచ్చాను. Then I said, oh, that's better. అప్పుడు అనిపించింది ఇది బాగుంది అని. And he brushed me and painted me all over. నన్నంతా కూడా చక్కగా మరి బ్రష్ చేసి రంగులేశాడు. The fumes were horrible. ఆ రంగులేస్తున్నప్పుడు ఆ రంగులు అదే ఆ విషయం అంతా కూడా చాలా మంట ఓర్చుకోలేకపోయా. I thought I would be put into such a terrible stress. ఇంత ఒత్తిడికి నేను లోనవుతానని నేను అనుకోలేదు. I cried, stop it. మళ్ళా నేను ఏడ్చి కేకలేస్తా ఉన్నా. He only nodded, not yet. ఇంకేమన్నా నన్ను కొట్టి ఇంకా అవ్వలేదు అన్నాడు. I was ready to give up. నేను చేతులు ఎత్తేసా, నా వల్ల కాదన్నా. But the door opened. మళ్ళా తలుపు తెరిచాడు. And he took me out. నన్ను బయటికి తీశాడు. He put me on the shelf. నన్ను అరలో పెట్టాడు. And he handed over me a mirror. నాకు ఒక అద్భుతం చూపించాడు. I couldn't believe it. దాన్ని నేను నమ్మలేకపోయా. It's beautiful. అబ్బా ఎంత అందంగా ఉందో. Then the man said, అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, I know you must remember this. నువ్వు తెలుసు, నువ్వు గుర్తుంచుకోవాలి. It hurts to be rolled and patted. నిన్ను మరి ఈ విధంగా తిప్పటము నొప్పి కలిగించేదే. But if I had left you alone, you would have dried up. ఒకవేళ నిన్ను అలా విడిచిపెట్టుంటే ఎండిపోయేదానివి కదా. You were put in the wheel and you were spinning. కనుక నిన్ను ముద్దగా చేసి తిప్పుతూ if I stopped go it round and round, you would have been crumbled. నువ్వు పగిలిపోయేదానివి. I know it was very hot and disagreeable to you. నాకు తెలుసు చాలా వేడిగా ఉంటుంది, నువ్వు తట్టుకోలేవని తెలుసు. But I wanted you to become beautiful. అయితే నువ్వు అందంగా ఉండాలని కోరుకున్నా. Brothers and sisters, సహోదరా సహోదరి, we go through hot experiences in life. నా జీవితంలో మన జీవితంలో అనేకమైన క్లిష్ట పరిస్థితులు కష్టపరిస్థితులు. When God puts us into spinning wheel, దేవుడు నిన్ను నన్ను ఆ తిరుగుతున్న దానిలో when we are feeling dizzy, కొన్నిసార్లు జబ్బుల ద్వారా, when we are feeling it is beyond my control, నాకు ఇక శక్తి లేదు, తట్టుకోలేను అన్న సమయాల్లో we want to give up. ప్రభువా నన్ను వదిలేయ్ అనుకుంటాం. But the word of God, అయితే దేవుని వాక్యము, the Holy Spirit in us, నాలో ఉన్న పరిశుద్ధాత్మ keeps on giving us strength నన్ను బలపరుస్తూనే ఉంటుంది to go through that difficult experience in life. కనుక జీవితంలో ఇటువంటి చేదైన అనుభవాలు ఉంటాయి. It may be today with your husband, ఒకవేళ నీ భర్తతో అటువంటి వేడైన అనుభవాలు కలిగి ఉన్నాయేమో. maybe with your wife, బహుశా సహోదరుడా, maybe your children are troubling you, ఒకవేళ నీ పిల్లలు నిన్ను బాధిస్తున్నారేమో. or you have problems at your workplace. కనుక నీ పనిచేసే స్థలంలో నీకు సమస్యలు ఉన్నాయేమో. But something that is going on in your personal life, కనుక వ్యక్తిగతంగా
వ్యక్తిగతంగా నీకు వ్యక్తిగత జీవితంలో ఏదో జరుగుతుందేమో. Remember that the Holy Spirit gave supernatural power to help us. అయితే గుర్తుంచుకో, ఆ నిన్ను తట్టుకోవడానికి దేవుడు నీలో పరిశుద్ధాత్మ ఉంచాడని గుర్తుంచుకో. Now secondly, రెండవదిగా the child is to be the son of God. పుట్టిన శిశువు దేవుని కుమారుడు అనబడును. Now this is a supernatural work of God. ఇది దేవుని యొక్క అసమానమైన క్రియ. How can Jesus Christ be the son of God? ఇప్పుడు యేసు ప్రభువారు దేవుని కుమారుడుగా ఎలాగూ ఉండగలడు? The Bible explains to us. దేవుడు యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. Let us turn to Hebrews chapter 1 మనందరూ కూడా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం తీద్దాం. and verse 5. 5వ వచనం చూడండి. Hebrews chapter 1 హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము verse 5. 5వ వచనం. ఎలాగనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలతో ఎవరితోనైనా ఎప్పుడైనాను చెప్పినా. God says he will beget sin. God has begotten Jesus. ఇక్కడ రాయబడింది దేవుడే కుమారుని కన్నాడు. Hebrews chapter 5 హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము verse 5. 5వ వచనం అండి. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడవుటకు తను తానే మహింపరచుకునలేదు గాని, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహింపరచెను. God says, I have begotten you. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కన్నాను. So this is a supernatural work of God. ఇది దేవుని యొక్క అసమానమైన క్రియ. If God can do such works, దేవుడే అటువంటి క్రియలు చేయగలిగితే, that God has given you salvation. ఆ దేవుడే నీకు రక్షణ ఇచ్చాడు. Brothers and sisters, we are not enjoying a salvation that is poor quality. కనుక ఏదో తక్కువ రకమైన రక్షణను అనుభవించలేదండి. Our salvation is not only adequate, మన రక్షణ అనేది అది ఎంతో అద్భుతమైనది. it is powerful, అది శక్తివంతమైనది. it is because of the supernatural act of God, దేవుని యొక్క అసమానమైన క్రియ ద్వారా జరిగించబడింది. and it is also supernatural work of God. దేవుని యొక్క అసమానమైన పని ద్వారా జరిగించబడింది. And this happened again according to the promise given to us in Psalm 2:7. అదే విషయాన్ని దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము కీర్తనలు 2:7లో రాయబడిన వాగ్దానం అది. Psalms 2:7. కీర్తనలు 2:7 ఈ రీతిగా రాయబడింది. This psalm was written much before the Lord Jesus Christ was born. ఈ కీర్తనలు యేసు ప్రభువారి యొక్క జన్మముకు చాలా కాలం పూర్వమే రాయబడిన కీర్తన. What does it say in the second part? He said to me, you are my son, today I have begotten you. కనుక ఈ కీర్తన 7వ వచనంలో ఏమి రాయబడిందంటే, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. It is not writing about the psalmist who wrote this psalm. కనుక కీర్తనకారునితో మరి చెప్పట్లేదు ఈ మాట. It is written as a prophecy about the Lord Jesus. ఈ మాటలు యేసు ప్రభువారి గురించి ప్రవచన రూపముగా ముందుగానే రాయబడింది. In the morning I was explaining ఉదయకాలము సహోదరుడు మనకి that you and I have to remember three things in order to understand the scriptures. ఈ లేఖనాలను అర్థం చేసుకోవడానికి గ్రహించడానికి 3 విషయాలు కావాలి. Firstly, observation. మొట్టమొదటిగా దాన్ని ఏంటి అని గమనించాలి. Observe the words. ఏంటి ఆ మాటలు, what is written there. అక్కడ ఏమి రాయబడింది. Secondly, రెండవది interpretation. భాషాంతరము చేసుకోవాలి. That is, you need to interpret the scripture with the scripture itself. కనుక లేఖనాలను ఆ లేఖనములతోనే జతపరచుకోవాలి. Otherwise you will make a mistake. I said in the morning, కనుక అలా చేయకుండా ఉంటే ఉదయకాలం చెప్పే సహోదరుడు కొన్ని తప్పులు జరిగిపోతా ఉంటాయి. you will think directly it is speaking about me. కనుక ఇదేది నా గురించే సూటిగా మాట్లాడుతుంది అనుకుంటావు. There was a group which was started in West Bengal. మరి పశ్చిమ బెంగాల్లో ఒక సంస్థ ఉంది. There was a man who began to tell himself that I am the forerunner of Christ. ఆయన ఏం చెప్పుకున్నాడంటే, ఒక వ్యక్తి ఏం చెప్పుకున్నాడంటే, నేను రాబోయే క్రీస్తును అని చెప్పుకున్నాడు. And when he all his followers also were believing that. కనుక ఆయనకు కొంతమంది అనుచరులు వచ్చారు, వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. In their houses they used to put a white horse.
white horse. ఆ తెల్ల గుర్రం వాళ్ళలో పెట్టుకునేవాళ్ళు. And they also believed all these funny things. కనుక ఆయన చెబుతున్న ఈ చలోక్తులు ఈ చమత్కారాలు నమ్మారు. He was reading from Isaiah. ఆయన యెషయా గ్రంథములో మరి రాయబడిన మాట చదువుతూ ఉండేవాడు. A man will rise from the east. కనుక తూర్పు దిక్కున ఒక వ్యక్తి ఉద్భవిస్తాడు. So West Bengal is in the east. కనుక ఈ వెస్ట్ బెంగాల్ అనేది తూర్పునుంది. So he thought he is from the east. కనుక ఆయన అనుకున్నంటే నేను ఈ తూర్పున ఉన్నవాడు. So he is that person. కనుక నేనే ఆ వ్యక్తిని. How dangerous such understanding is. ఇటువంటి మరి తలంపులు ఎంత విచిత్రంగా ఉంటే చూడండి. That's why we need to understand the scripture with the scripture itself. కనుక దేవుని వాక్యమును లేఖనముల ద్వారానే అర్థం చేసుకోవాలి. Hebrews chapter 5 verse 5 హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 5వ is talking about Psalm chapter 2 verse 7. ఏ విషయమైతే కీర్తనలు 2:7లో రాయబడిందో అది దీని So ఒకటే మాట ఒకటే. firstly observation, కానీ మొట్టమొదటిగా secondly interpretation, రెండవది దాన్ని జతపరచుకొనుట, and thirdly application. దాని మూడవదిగా అన్వయించుకోవాలి. So those who are seated for the second time here, కనుక ఎవరైతే ఈ రెండవసారి ఇక్కడ కూర్చున్నారో, if you have missed the first time writing all these 3 points, now you can follow. కనుక మొట్టమొదటి సెషన్ లో ఏ విషయాలు రాసుకోలేకపోయారో ఇప్పుడు మీరు రాసుకోవచ్చు కూడా. Let's go to the third point. మూడవ విషయానికి వెళ్దామండి. Third aspect about God making impossible thing possible. కనుక అసాధ్యమైన దానిని దేవుడు సాధ్యపరచగలడు అనే విషయం మూడవ విషయము. Message of Gabriel points out to God's word. కనుక గాబ్రియేలు చెప్పిన ఆవర్తమానము. Look at verse 37. 37 వచనం చూడండి. Gabriel points out to God's word. దేవుని వాక్యమును ఆధారంగా చేసుకొని గాబ్రియేలు దూత మాట్లాడింది. What is that God's word in verse 37? కనుక దేవుడు చెప్పిన మాట ఏమిటో ఇక్కడ 37 వచనంలో రాయబడిందండి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను. What's that? Chapter 1 verse 37. Luke. Okay. You read, brother. For nothing will be impossible with God. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఇంగ్లీష్ ఏమో దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. And verse 38. And Mary said, అందుకు మరియా, behold, ఇదిగో the bond slave of the Lord. ప్రభువు దాసురాలను. Now listen carefully. మరి గమనించండి. May it be done to me according to your word. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. Look at the way Mary recognized and identified that this is the word. ఏ విధంగా మరియా దేవుని మా ఉద్దేశమును గుర్తించింది, దాన్ని గమనించిందో ఇక్కడ చూడవచ్చు. So when angel came and said these words, ఎప్పుడే దూత విషయం చెప్పారు, Mary recognized in her heart that this is the word from God. మరియా తన హృదయములో ఈ మాటలు దేవుని నుండి వచ్చిన మాటలు. So firstly, మొట్టమొదటిగా message directs Mary to God's attribute. కనుక దేవుని ఏమి తన గురించి ఏమనుకుంటున్నాడో అనేది మొట్టమొదటిగా మరియా గ్రహించింది. Mary has recognized and believed this is the word of God. ఇది ప్రభువు మాటలు, దేవుని మాటలు అని మరియా గ్రహించింది. The fact is God chose a person whom you knew before the foundation. విషయం ఏంటంటే తను ఎన్నుకునే వ్యక్తి భూమికి పునాదులు వేయబడక మునిపే ఎన్నుకుంటాడు. God knew that Mary will believe. కనుక మరియా నా మాటను నమ్ముతుంది అని దేవునికి తెలుసు. Brothers and sisters, God saved you. పిల్లరా, ప్రభువు నిన్ను నన్ను రక్షించాడు. His plan for your salvation was before the foundation of the world. కనుక నీ రక్షణ లేదా నా రక్షణ అది మరి భూమికి పునాదులు వేయబడక మునిపే జరిగింది. He knew that one day you would be there, you will be born and you will be born again one day. కనుక ఈ భూమి మీద జన్మిస్తావని, నువ్వు తిరిగి యేసు ప్రభువుని అంగీకరిస్తావని అది ముందుగానే ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. So he knew that Mary would be obedient. కనుక దేవుని మాటకు లేక తన మాటకు మరియా విధేయత చూపిస్తుంది. తెలుసు. Look at the response again about Mary. మరియా గురించి మరొక జవాబు చూడండి. Verse 38. 38వ వచనము. She says, I am a bond slave. నేను, తెలుగులో వేరేగా ఉంది, ఇంగ్లీష్ అయితే నేను పుట్టుకతోనే బానిసను. తెలుగులో ప్రభు దాసురాలను. That's all. I am a bond slave. నేను ప్రభు దాసురాలను. Bond slave of the Lord. ప్రభు దాసురాలను. Many don't want to be the bond slave.
చాలా మంది ప్రభువుకి దాసుడిగా ఉండడానికి ఇష్టపడరు. They would like to be the directors, వాళ్ళు నిర్వాహకులుగా ఉండాలని కోరుకుంటారు. called big, big names. పెద్ద పెద్ద పేరులు కావాలి. But God says, are you my servant? ప్రభు అడుగుతున్నాడు, నీవు నా దాసుడువా దాసురాలవా? If you are a believer, నీవు గనుక ప్రభువునందు you need to be a విశ్వాసమున్నవాడైతే you need to be a bond slave of Jesus Christ. నీవు కూడా ప్రభు యొక్క దాసుడుగా దాసురాలుగా ఉండాలి. You may be a doctor, ఒకవేళ డాక్టరు ఉద్యోగి you may be an engineer, లేకపోతే ఉద్యోగరీత్యా you ఇంజనీర్ may be another big astronaut. లేకపోతే అంతరిక్ష వ్యోమగామి కూడా But if కావచ్చు. you are a believer, అయితే విశ్వాసి గనుక you are the bond slave. నీవు ప్రభు యొక్క దాసుడవు So there దాసురాలు. are three areas I want to mention briefly where God's impossible things will become possible. కనుక దేవుని యొక్క అసాధ్యమైనవి ఏ ఏ కోణాలలో అవి సాధ్యమవుతాయో మూడు విషయాల మీద పంచుకొని ఆశపడుతున్నా. Firstly, regeneration. కనుక మొట్టమొదటిగా తిరిగి జన్మించుట. John's Gospel chapter 3, యోహాను సువార్త 3వ అధ్యాయము verse 4 and 5. 4-5 వచనాలు. For Nicodemus it is beyond his comprehension. కనుక నికోదేముకైతే అర్థం కాలేదు. How can I be born again? నేను మరలా తిరిగి ఎలా జన్మించగలను? In the worldly sense it is not possible. కనుక లోక సంబంధంగా చూస్తే అర్థం కాదు. But God can change people. అయితే దేవునికైతే మార్పు చేయగల శక్తి ఉంది. God can change you if you are not born again and came here today. కనుక ఇప్పటికీ నువ్వు తిరిగి జన్మించకపోతే ఇక్కడ వచ్చి కూర్చున్నావు కనుక నిన్ను కూడా మార్చగలడు. Believing that Jesus died on the cross, యేసువారు నీ కొరకై శిలువలో చనిపోయాడని, that he died for your sins, నీ పాపముల కొరకు చనిపోయాడు, he was buried, సమాధి చేయబడ్డాడు, he rose again. తిరిగి లేచాడు. Just believing in him, కేవలము విశ్వాసము మాత్రమే there will be regeneration in your life. తిరిగి నీవు నీ జన్మలో జన్మించగలవు. Second impossible thing, రెండవ అసాధ్యమైనది reconciliation. దేవునితో సమాధానపరచుకొనుట. Colossians chapter 1, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము verse 19 and 20. 19-20 వచనాలు రాయబడింది. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు ఏముందంటే, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలననియు తండ్రి అభీష్టమాయను. There is a reconciliation that God has brought because of the cross. శిలువ ద్వారా దేవుడు సమాధానమును కలిగించాడు. If we limit Christmas only to the birth of the Lord Jesus, it is incomplete. పిల్లరా, క్రిస్మస్ అనేది యేసువారు జన్మించాడు అంతవరకు But Christmas becomes complete ఎప్పుడైతే మరి ఈ విషయాన్ని గ్రహించితే అప్పుడు అది క్రిస్మస్ పూర్తి చేయబడుతుంది. when we know that Jesus came, lived on this earth, died on the cross, and rose again. నేను నమ్మాలి, యేసువారు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడని విశ్వసించాలి. So that a sinner can be reconciled with God. పాపి దేవునితో సమాధానపరచబడగలడు. Brothers and sisters, that is a real Christmas. అదే నిజమైన క్రిస్మస్ అర్థము. Are you reconciled with God? దేవునితో నువ్వు సమాధానపరచబడ్డావా? Are you living in any sin? లేక పాపములోనే జీవిస్తున్నావా? Are you reconciled with your husband? ఒకవేళ నీకు నీ భార్యకు భర్తకు సమస్యలుంటే అసమాధానంగా ఉన్నారా? Are you reconciled with your wife? మరి నీ భార్యతో సమాధానపడ్డావా? Are you reconciled with our fellow brothers and sisters? మన తోటి సహోదరులతో సమాధానం కలిగి ఉన్నామా? Or is there some grudge inside? లేదా వారి ఎడల నీకు ఏదైనా కోపము లేక ఏదైనా ద్వేషం ఉందా? Some bitterness inside? ఏదో కొన్ని మరి చేదైన విషయాలు. The Lord made impossible possible. అయితే దేవుడు అసాధ్యమైన దాన్ని సాధ్యపరిచాడు. By the power of the Holy Spirit, today also He can reconcile us. నిజంగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ దినమున నువ్వు నేను కూడా సమాధానపరచబడగలము. Lastly, చివరిగా message motivates Mary to be convinced. కనుక ఈ వర్తమానము ఒప్పించబడటానికి సహాయపడింది. God does the impossible. దేవుడు అసాధ్యమైనది జరిగించాడు. He does this supernaturally by the Spirit's operation. కనుక ఆత్మశక్తి ద్వారా తన కార్యం అసాధ్యమైనది జరిగించాడు. The message is for us today. ఈ రోజున ఈ దినమున క్రిస్మస్ వర్తమానం ఏంటంటే the truth can be applied today. కనుక ఆ సత్యాన్ని మనం అన్వయించుకోవాలి. God wants to do impossible things through you and through me. అసాధ్యమైన కార్యమును నీ ద్వారా నా ద్వారా దేవుడు చేయగలడు నీ విశ్వసించాలి. For Mary it was a challenge. మరే కదా ఒక సవాలు.
For us also it can be a challenge. ఒకవేళ నీకు నాకు కూడా సవాలుగా కావచ్చు. Are we ready to believe? కనుక నమ్మటానికి సిద్ధంగా ఉన్నామా? Remember, గమనించండి, for God nothing is impossible. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. So we believe in such a God. అటువంటి దేవుని యందు నువ్వు నేను విశ్వసించాము. I am so thankful to God for Brother Joseph who has asked me to come here. కనుక నన్ను ఈ యొక్క దినమున ఆహ్వానించిన దైవ సేవకుడు జోసఫ్ గారికి వందనాలు తెలుస్తున్నాను. And praise God for all of you who are able to come and listen to God's word. కనుక రాగలిగిన మీరందరికీ దేవుని వర్తమానం విన్న మీరందరికీ వందనాలు తెలుస్తున్నాను. And as we celebrate this Christmas, ఈ యొక్క క్రిస్మస్ ను సంతోషంగా జరుపుకుంటుండగా may the Lord help us to be ready for His second coming. ఆయన యొక్క రాకడ కొరకై దేవుని వాక్యము సిద్ధపడి ఉన్నట్లుగా మనకు Exactly the way the Lord came first time. Exactly the way the Lord came for the first time. ఖచ్చితంగా యేసు ప్రభువారు ఒక దినాన్ని లోకానికి వచ్చాడు. Second time is coming again. రెండవ